బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి గతంలో ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి సిట్ విచారణకు హాజరవగా ఆయన సుమారు 7.5 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. అనంతరం నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపులు సరఫరా తదితర అంశాలపై మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. ఎవరెవరితో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఆరా తీసింది. డొల్ల కంపెనీల నుంచి సొమ్మును తరలించిన విధానంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ అధికారులు గుర్తించారు. మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి 5 కోట్లు మళ్లినట్లు గుర్తించిన అధికారులు మద్యం ఉత్పత్తి సంస్థలను మిథున్ రెడ్డి బెదిరించినట్టు తెలిపారు. ఆదివారం కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ హాజరుపరచనుంది. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన మిథున్ రెడ్డి రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. తప్పుడు కేసు ఎదుర్కొని నిలబడే ధైర్యం ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఏదో అరెస్ట్ చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 300 పేజీలతో కోర్టులో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు 100కు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు. 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, పత్రాలను ఛార్జ్షీట్కు జత చేశారు. 62 కోట్ల సీజ్ చేసినట్లు ఛార్జ్షీట్లో తెలిపారు. 268 మంది సాక్షులను విచారించినట్టు తెలిపిన సిట్ బ్యాంకులు, ఆసుపత్రులు, బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడుల వివరాలకు సంబంధించిన స్టేట్మెంట్లను పొందుపరిచింది. 20 రోజుల్లో మరో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని తెలిపారు సిట్ అధికారులు. మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, రాజంపేట ఎంపీ, వైసీపీలో కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడైనటువంటి మిథున్ రెడ్డి ఎట్టికేలకు ఈ రోజు సిట్ అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్ కాకుండా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు వరకు పోరాటం చేసినా కూడాను అతనికి ఎక్కడే కానీ ఓటు లభించిన పరిస్థితి. తప్పనిసరి పరిస్థితులలో తన అరెస్టు తప్పదు అని చెప్పేసి ఈ రోజు మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చి సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా ఆయనను విచారించడం జరిగింది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లుగా సిట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన సందర్భంగా కూడాను అనేకమైనటువంటి ప్రశ్నలతో ఆయన అంటే 500 కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లకి ట్రాన్స్ఫర్ కావడం అయితేనేమి, తర్వాత ముఖ్య నేతలతో ఈ మద్యం కోణంలో ఎవరెవరైతే పాల్గొన్నారో వారితో సంబంధించి ఆయన కీలక సమావేశంలో పాల్గొనడం అయితేనేమి, వారితో ఉన్నటువంటి సంబంధాలు, వీటన్నిటిని కూడాను పూర్తి స్థాయిలో ఆయన విచారించడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎవరైతే ఈ సిట్ కేసు ఈ సిట్ అరెస్ట్ చేసిందో వారికి సంబంధించినటువంటి వారి వద్ద సేకరించినటువంటి వారి వద్ద తీసుకున్నటువంటి వివరాలు అయితేనేమి, తర్వాత తాము సోదాలు జరిపినప్పుడు తీసుకున్నటువంటి ఆధారాలు అయితేనేమి, వీటన్నిటిని కూడాను సిట్ అధికారులు మిథున్ రెడ్డి ముందు నుంచి వాటన్నిటి కూడాను సమాధానం ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. ఫైనల్ గా ఇందుకు సంబంధించి అంటే దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఎవరి వద్దకు వెళ్ళాయి, ఈ సిట్ ప్రధానంగా మొదటి నుంచి కూడాను 300-500 కోట్ల రూపాయలు ఎవరికి మళ్లించారు, ఏ కార్యక్రమాలకు దీనిని ఖర్చు పెట్టారనే దాని మీద ప్రధానంగా ఈయనను వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేసిందని చెప్పొచ్చు. అయితే మిథున్ రెడ్డి వీరి ప్రశ్నలకు ఏవి కూడాను సరైనటువంటి సమాధానాలు చెప్పనట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని ఈ రోజు అరెస్ట్ చూపడం అయితేనేమి, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. రేపు ఉదయం మిథున్ రెడ్డిని జడ్జి ముందు హాజరుపరిచి మొదటగా హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత ఆయనను రిమాండ్కు పంపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 11 మంది విజయవాడ కోర్టులో విజయవాడ జైల్లో ఉంటా ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఎక్కడికి పెడతారు అంటే కనుక విజయవాడ జైల్లోనే పెడతారు, లేకుంటే రాజమండ్రికి తరలిస్తారు అనేది మటుకు వేచి చూడాల్సింది. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రస్తుతానికైతే కనుక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను సబ్మిట్ చేశారు ఏసీబీ కోర్టులో. దీనికి సంబంధించి మరొక ఛార్జ్ షీట్ కూడా 20 రోజుల్లో వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మద్యం కుంభకోణం సంబంధించి 300 పేజీలతో ఛార్జ్ షీట్ ని రూపొందించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఛార్జ్ షీట్ లో 100కు పైగా
RFSL అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించి ఏదైతే కనుక వారి వద్ద తీసుకున్న రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జతపరచడంతో పాటు 100కు పైగా ఎలక్ట్రానిక్ ఆ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకుని వాటిని కూడా కోర్టుకు సమర్పించారు. మొత్తంగా 62 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లుగా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 268 మంది సాక్షులను విచారించినట్లుగా ఛార్జ్ షీట్ లో తెలిపారు. ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసినట్లు ఆ స్టేట్మెంట్, రిమాండ్ రిపోర్టు, ఇతర డాక్యుమెంట్లను కూడా జడ్జి చేయడం జరిగింది. అయితే ఈ ఛార్జ్ షీట్ లో మిథున్ రెడ్డిని 12వ వ్యక్తిగా అరెస్ట్ చేశారు కానీ ఈ ఛార్జ్ షీట్ లో ఈ 12వ వ్యక్తిగా అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డిని చూపించలేదు. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి 11 మందిని మాత్రమే చూపించడం జరిగింది. ఈ 20 రోజుల తర్వాత వేసేటువంటి ఛార్జ్ షీట్ లో మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తున్నట్లుగా చూపించడం జరుగుతుంది. వివిధ బ్యాంకుల్లోనూ, ఆసుపత్రుల్లోనూ, బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి వివరాలు అయితేనేమి వాటి స్టేట్మెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా ఛార్జ్ షీట్ లో సిట్ అధికారులు పొందుపరిచారు. సిట్ లో మిథున్ రెడ్డి పేరు అంటే ఛార్జ్ షీట్ లో ఉన్నప్పటికీ కూడాను ఆయన పాత్ర ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొనలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఆయన అరెస్ట్ చేసి విచారించారు కాబట్టి ఈ ప్రస్తుతం ఈ ఛార్జ్ షీట్ ఆయన లేదు. 20 రోజుల్లో వేసేటువంటి ఛార్జ్ షీట్ లో ఆయన పేరుతో పాటు మరొకరు ఇంకా ఎవరైనా అరెస్ట్ చేస్తారనే మటుకు చూడాల్సింది. తర్వాత ఈ అంటే సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామిని కూడా ఆయన సిట్ విచారణకు హాజరు కావాల్సింది. ఆయనకు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ వివరాలను కూడాను తదుపరి వచ్చే ఛార్జ్ షీట్ లో అంటే చూపించే అవకాశం ఉంది. ఈ దర్యాప్తు కీలక దశలో ఉందని చెప్పేసి మరికొన్ని విషయాలు వెలుగులోనికి వస్తాయని చెప్పేసి సిట్ అధికారులు చెప్పడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు మనీ ట్రేడ్ కూడా జరిగినట్లుగా చెప్పడం జరిగింది. ఈ మద్యం కుంభకోణాలు షెల్ కంపెనీల ద్వారా అయితేనేమి, బ్లాక్ ను వైట్ మనీగా మార్చడం అయితేనేమి, బంగారం కొనుగోలు, వివిధ కంపెనీలో పెట్టుబడులు, తర్వాత ఎన్నికల సందర్భంగా కొన్ని నియోజకవర్గాలకు పెద్ద ఎత్తున ఓటర్లకు పంపిణీ చేసేందుకైతేనేమి, ఎన్నికల ఖర్చులకైతేనేమి వాటిని తరలించినట్టుగా సిట్ వద్ద కొంత సమాచారం సేకరించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడాను దీంట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ సిట్ దర్యాప్తులో ఇంకా అంటే కీలకమైనటువంటి అంశాలంటే ఇవి అన్ని కూడాను ఈ సిట్ ఇదంతా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగాయి అని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి లింక్ కోసం అని చెప్పేసి ప్రధానంగా సిట్ దర్యాప్తు బృందం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కీలకంగా ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడాను విద్యావంతులు అయితేనేమి, వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు అయితేనేమి, రాజకీయాల్లో ఆరితేరిన వారు అయితేనేమి, తర్వాత చార్టెడ్ అకౌంట్స్, ఈ అనేక రకాలైనటువంటి అంటే అంశాల మీద వీళ్లకు కొంత నాలెడ్జ్ ఉంది. కాబట్టి వీరెవరు కూడాను సిట్ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించినటువంటి నేపథ్యం కాబట్టి, పైగా ఎదురుదాడి చేసిన నేపథ్యం కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర వహించారని చెప్పేసి సిట్ అధికారులు భావిస్తా ఉన్నాడు కూడాను. దానికి సంబంధించిన లింక్ అయితే కనుక ఇప్పటి వరకు ఎక్కడ దొరకనట్లుగా మనకు తెలుస్తా ఉంది. తదుపరి విచారణలో ఈ విషయాల మీద ప్రధానంగా సిట్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కనుక ఈ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయంలోనే రాత్రి ఆయన ఉండేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయన ఈ రోజు రాత్రి సిట్ కార్యాలయంలో ఉంటారు. రేపు ఉదయం ఆయనను ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జడ్జి ముందు హాజరుపరిచి అక్కడి నుంచి రిమాండ్కి తరలించనున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్.